స్టాక్ మార్కెట్లకు సంబంధించి హర్షద్ మెహతా ఉదంతం తర్వాత దాన్ని స్ఫూర్తిగా తీసుకొచ్చిందే లక్కీ భాస్కర్. స్టాక్ మార్కెట్లను ఎలాగ వాడుకుని సంపాదించవచ్చు అన్నది. ఇప్పుడు అట్లాంటిది నిజ జీవితంలో అమెరికాలో ఉన్నటువంటి సంస్థ వాడింది అన్నటువంటిది తాజాగా బయటపడింది. జెన్ స్ట్రీట్ దాదాపు 44,358 కోట్లు అక్రమంగా ఆర్జించినట్టు సెబీ నిర్ధారించింది. అదే సమయంలో స్టాక్ ఫ్యూచర్స్లో 7,208 కోట్లు, ఇండెక్స్ ఫ్యూచర్స్లో 191 కోట్లు, నగదు విభాగంలో 288 కోట్లు పోగొట్టుకుంది. ఈ నష్టాలు మినహాయిస్తే నికరంగా 36,670 కోట్లు అక్రమంగా ఆర్జించినట్టు గుర్తించారు. అందులో 4,843 కోట్లు సొమ్మును జరిమానాగా చెల్లించాలని సెబీ ఆదేశించింది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో సెబీ ఇంత పెద్ద మొత్తాన్ని పెనాల్టీ రూపంలో రాబట్టాలని నిర్ణయించడం ఇదే ప్రథమం. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జెన్ స్ట్రీట్ గ్రూప్ సంస్థలైన జేఎస్ఐ ఇన్వెస్ట్మెంట్స్, జేఎస్ఐ 2 ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జెన్ స్ట్రీట్ సింగపూర్ పీటీఈ లిమిటెడ్, జెన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్ సంస్థలు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మన దేశంలో స్టాక్ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించద్దంటూ సెబీ తేల్చి చెప్పింది. ఏంటి ఈ సంస్థ అంటే ప్రొప్రైటరీ ట్రేడింగ్ సేవల సంస్థ అయిన జెన్ స్ట్రీట్ గ్రూప్ 2000